దేవుడి నామకు వందనాలు కలుగునుగాక. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకి మరి డిసెంబర్ నెలలో మంచి వార్త. దేవుడు మన కోసము తనను తగ్గించుకొని మరి పశువుల పాకలో జన్మించి మరి పొత్తుగుట్టలతో చుట్టబడిన దేవుడు నిజంగా ఈరోజు గొప్ప సంతోషం మనకి ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తాం. అందరూ బాగున్నారు తల్లి. ఎందుకంటే ఈ వార్త చక్కగా మనందరినీ సంతోషపెట్టేది పండగ. ఈ పండగ అంటే మన జీవితంలో ఆనందమును, సంతోషమును, సమాధానం ఉండే మన జీవితంలో ఎంత గొప్ప దేవుడు కృప చూపెట్టినందుకు దేవుడికి వందనాలు చెల్లిద్దాం. మరి ఈరోజు చూస్తున్న ప్రతి బిడ్డలకి మరి ఈ క్రిస్టమస్ మరి శుభాకాంక్షలు చెల్లిస్తున్నాను. దేవుడి నామకు వందనాలు కలుగునుగాక. అందరు బాగున్నారా? దేవుడికి స్తోత్రం. మరి మన వాక్యం చదువుకున్నాం. మరి లోకస్ వార్త 2వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం చదువు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహమును ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములకు దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుడికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. మరి దేవుడు నిజంగా మన కోసము పశువుల పాకలో జన్మించి పొత్తుగుడ్డలతో చుట్టబడి మన కోసం ఒక గొప్ప సంతోషం ఇచ్చిన యేసయ్యకి ఆయనకి ఎప్పుడు స్తుతులు స్తోత్రాలు కీర్తనలు పాడుతూ ఆయన స్తుతించాలి. ఇదేంటంటే మన జీవితంలో ఇంత గొప్ప పండగ, ఇంత గొప్ప సంతోషము ఇచ్చిన యేసయ్యకి వందనాలు చెల్లించాలి. నిజంగా ఈరోజు మనం ఎంత సమస్యలో ఉన్నా కూడా, ఎన్ని కష్టములు ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే ఈ పండగ దినములు మనం ఉజ్జీపరచాలా, అందరినీ ఉజ్జీపరిచే స్థితిని ఈ డిసెంబర్ నెలలో దేవుడు ఎంత కృప చూపెట్టారండి. మీరు ఎలా ఉన్నారు? ఇంత బాధను మర్చిపోయి దేవుడి స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు గారు నిజంగా ఇంత కృప చూపెట్టిన నిజంగా ఆ రోజు ఆ గొర్రెలు ఆ పొలములు ఉండగా చూసినప్పుడు ఒక గొప్ప సంతోషమును గొల్లలు చూసి ఉన్నారు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఇంత గొప్ప సంతోషము ఎంతమంది ఈరోజు సంతోషపడుతున్నారు. చాలా మందికి సంతోషం లేని జీవితాలు ఉన్నాయి. ఈరోజు సంతోషపడే జీవితం మందండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. సంతోషించాలా, మనం సంతోషించాలా, మన కుటుంబం సంతోషించాలా, అందరినీ సంతోషపెట్టించేవారుగా ఉండాలా, అందరినీ మనం అనేక రీతిలుగా దేవుడి వైపు తిప్పేవారుగా ఉండాలా. యేసు ప్రభు గారు గొప్పవారని నిజంగా మన కోసము పరమ నుంచి భూమికి వచ్చాడని పశువుల పాకలు పరులు చేసి పొత్తిగుడ్డలతో చుట్టబడిని ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో యేసు ప్రభు గారు మనం తగ్గించుకున్నారని మనం ఎంతమందికి ఆయన మాటలు, ఆయన వార్త సాటిస్తూ గొల్లలు చెప్పారు. ఈరోజు అనేక కాపరులు చెప్పి ఉన్నారు. మనం కూడా మనకు తెలిసినది కూడా మాటలు అనేక బిడ్డలకు చెప్పినట్టయితే మనం అందరము దేవుని సంతోషపెట్టే వారం అయిపోయి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుడి సన్నిధిలో నేను ఎలా ఉండాలంటే
దేవుని కలిగి జీవించాలా. ఈరోజు నిజంగా ఈ సంవత్సరం మనకి ఇచ్చాడంటే నిజంగా ఈ దినములు చూడాలి. అనేక మంది నిజంగా ఈరోజు చూడలేని రోజులు ఉన్నాయి, కానీ యేసయ్య మనకి ఇచ్చినందుకు దేవుడికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలండి. ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూ మనము ప్రతి అడుగులో ప్రతి అనేక ఆలోచనలోనే దేవుని ఎప్పుడు స్పందించాలి, దేవుణ్ణి ఎప్పుడు ఆరాధించాలి, మనం ఆత్మపూర్వకంగా దేవుని స్తుతించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా ఎంతగా తగ్గించుకున్నాడు. మనమైతే మరి ఆ యొక్క పశువుల పాకలోని మనం కొద్దిసేపు కూడా కూర్చోలేం, కానీ యేసు ప్రభు గారు మరి ఆ ఉత్తమురాలు నైనా నిజంగా ఆ కన్య మరియమ్మ మన కోసము ఎంతో చాలా మరి ఆ ప్రసవ దినములు పడ్డప్పుడు చాలా బాధపడిందని, మనమైతే చాలా వేదన పడతాం. కానీ ఆ యొక్క సమయంలో ఆ పశువుల పాకులు ఆ యొక్క తండ్రి కుమారుడు మన కోసం జన్మించి ఉన్నాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రాలు. నిజంగా మరి ఉత్తమురాలు మరియను మరి దేవుడు యేషోబు మరి రహస్యంగా విననాడొద్దన్న దేవుడు ఈరోజు మరి యేసోబు ప్రదానం చేయబడిన మరియను దేవుడు నిజంగా ఈరోజు మనం ఎలా ఉన్నాం, ఒక కన్య మరియములో దేవుడు గర్భములో ఆయన శిశువు ఆయన ఒక దూత తెలియచేసింది, నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, ఆయనే రాజ్యభారం. హల్లెలూయా, ఆయన మౌజూమ్యలో ఏముందంటే రాజ్యభారం ఉందండి. హల్లెలూయా, యెషయా గ్రంథంలో కూడా మాట్లాడుచున్నాడు, యెషయాలో 9లో మాట్లాడుచున్నాడు దేవుడు, ఎందుకంటే ఆయన భుజంలో పైన రాజ్యభారం ఉండేను. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఈ గొల్లలందరూ మరి ఏం చేశారంటే దేవుని చూసి ఆయా అనేక కానుకలను బోలెమును సాంబరేను అనేక పట్టకపోయి దేవుడికి సమర్పించి మరి యేసుక్రీస్తుకు అనేక రీతిలుగా నీవు నేను ఎలా ఉండాలంటే ఈ లోకం అవి కావు, కానీ నీ హృదయం ఇస్తే చాలు దేవుడికి. హల్లెలూయా, ఈ పండగ దినములో నీ హృదయము దేవుడికి ఇంకా లోకములో జీవించదు కానీ లోకం కాదు, కానీ నువ్వు యేసుని వెంబడించేవారు ఈ సంవత్సరం నుంచి నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు నీ పక్ష జరుగుతాయి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కృష్ణమస్సు బాలుడిగా నీ హృదయములు జన్మించబోతారు, నీ కుటుంబంలో జన్మించబోతారు. మీగా నువ్వు ప్రతి దాంట్లో నువ్వు అడిగి వేసిన ప్రతి విషయంలో దేవుడు ఘనకార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. మరి తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ లేఖనము మన ద్వారా మాట్లాడి ఉన్నాడు. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు, సర్వాధికారి, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మా కోసం నాయన అయా పరము నుంచి భూమికి దిగువచ్చి ఆయా పశువుల పాకలో జన్మించిన ఆయన ఇదిగో తండ్రి గొల్లలందరూ చూసినప్పుడు మీకు శుభకార్యం. అవును తండ్రి, ఈరోజు నన్ను ఎంతమంది ఈ క్రిస్టమస్ నాయన అనేక బిడ్డలకు నాయన స్వీకరిస్తున్నారు, వాళ్ళందరి కుటుంబమైన మా దేశం అనేక రీతిలుగా సంతోషించే రోజు అయ్యా నీ కృప దయచేయమని కూర్చున్నాను. అయ్యా ప్రతి హృదయాల్లో క్రిస్టమస్ బాలుడుగా మీరు జన్మించండి. అనేక హృదయాలు అయ్యా మరి నాయన అద్భుతంగా వాళ్ళ హృదయాలు సంతోషపెట్టి కృప చూపెట్టమని ఎన్నొచ్చిన ఒక ప్రతి వాక్యమును వాళ్ళ జీవితంలో ముద్రించుకుని సహాయం చేయమని యేసునామమున తండ్రి, ఆమేన్.